నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని డాక్టర్ మాషిలమణి హాస్పిటల్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాసిలమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నెల్లూరు అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వివేకానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రతి డాక్టర్ ప్రతి అప్లికేషన్లో ప్రపంచమంతటా ఈరోజు జరుపుకోవాలని మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించారు. యాంటీ టొబాకో డే. టొబాకో అంటే పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ అంటే పొగాకు సంబంధించి పొగాకు ఉత్పత్తులకు సంబంధించి వాడకూడదు. దానివల్ల వచ్చే ఎక్కువ మంది బస్సులలో రాస్తున్నారు, సినిమా హాల్స్లో రాస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులో రాస్తున్నారు, తర్వాత ఎక్కడ పెట్టినా అక్కడ పొగ త్రాగరాదని రాస్తున్నారు. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయడమే లేదు. ఎవరు దానికి శిక్షార్హులు కూడా ఉన్నారు. దాంట్లో 3 రకాలు ఉన్నారు. ఇప్పుడు నేను సిగరెట్ తాగినాదనుకో, నాకే కాదు దగ్గర ఉండి పీల్చే వాళ్ళకు కూడా వస్తుంది. ఒక ఇంట్లో తండ్రి వేడి సిగరెట్ తాగినాడంటే ఆ ఇంట్లో బిడ్డలకు వచ్చేస్తూ ఉంటుంది, ఆ తల్లికి వస్తుంది. తర్వాత పొగ పక్క ఉండే వాళ్ళకి ప్యాసివ్ స్మోకర్స్ అంటారు, ఆ పొగను పీల్చుకున్నట్టున్నారు వాళ్ళు. అదేవిధంగా వెళ్ళిపోతే ఆ రూమ్లో ఆ సిగరెట్ పొగ అట్లే ఉంటుంది. ఆ సిగరెట్ పొగలో కూడా ఆ క్రిములన్నీ చేరి ఆ పొగ ఒక నికోటిన్ అనే పదార్థాలు గోడలపైన, గుడ్డలపైన, ప్యాంట్ల పైన, షర్ట్ల పైన, తర్వాత ఈ ఈవెన్ చాకరోళ్ళు తీసుకుపోయినా కూడా ఆ గుడ్డల పైన ఉండే దానివల్ల వాళ్ళకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది ప్యాసివ్ స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, 3rd డిగ్రీ స్మోకింగ్ వచ్చి ఆ రూమ్లో ఉండే రూమ్లో టక్కన ఒక రూమ్ తీసుకొని ఈ రూమ్లో ఏంటంటే సిగరెట్ వాసన వస్తూ ఉంది అంటారు. అది కూడా డేంజరే. కాబట్టి ఆ సిగరెట్లు ఒక మనిషి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగినాడంటే వాడి జీవన బతికే రోజులు వచ్చి దాదాపు 20 రోజులు తగ్గిపోతుంది. అట్లా ఎన్ని సిగరెట్లు తాగుతాడో, ఎన్ని ప్యాకెట్లు తాగుతాడో అంత రోజులు తగ్గిపోయి, అన్ని సంవత్సరాలు బతికే రోజులు తగ్గిపోతాయి. కొంతమంది లేడీస్ కూడా తాగుతారు. లేడీస్ మోడర్నైజేషన్లో ఎక్కువగా నాగరికత ఇంప్రూవ్ అయితే కొద్దిగా లేడీస్ కూడా తాగితే వాళ్ళకి అబార్షన్ అయిపోతుంటాయి, ప్రెగ్నెన్సీలో కూడా అబార్షన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పొగాకు వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంది. కాబట్టి తాగేవాడి కంటే దగ్గర పీల్చేవాడికి కూడా డేంజరు, ఆడవాళ్ళకి కూడా డేంజరు. ఆడవాళ్ళు చుట్టలు కూడా నవ్వుతూ ఉన్నారు పొగాకు వేసుకోవడం. ముఖ్యంగా మన ఏరియాలో ఈ పొగాకు బాధితులు ఎక్కువగా ఉన్నారు. మొక్క నాటేదానికి పోతారు, మళ్ళీ మొక్క కలుపు తీసేదానికి పోతారు, మొక్క ఎరువు వేసేదానికి పోతారు, తర్వాత నీళ్లు పట్టేదానికి పోతారు, పచ్చాకు కొట్టేదానికి పోతారు. దానికి ఎన్నో రకాల మందులు వేస్తారు. ఆ పచ్చాకు, ఆ బంక అది వేసుకొని పాపం చొక్కాలు ఇట్లా వేసుకొని వాళ్ళు అది పెరిగి ఆ పొగాకు యొక్క ఘాటు పీల్చి మళ్ళీ దాన్ని గ్రేడింగ్ చేసి, మళ్ళీ కాల్చి, మళ్ళీ గ్రేడింగ్ చేసి ఆ పొగాకు దుమ్ము, ఆ నూరు దాన్ని ఏమంటారు పెట్టి ఇట్లా చేస్తే దాన్ని కూడా పీల్చినా కూడా చాలా డేంజర్. అది చచ్చిపోయేదానికి కూడా అవకాశం ఉంది. ఊపిరితిత్తులకు పోయి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది.